ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారి అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, వందనములు. మానవాకారంలో వచ్చి నా కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన స్తోత్రం. జీవిత యాత్రలో ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటూ వచ్చిన స్తోత్రం. మరోసారి నా స్థితి చూపించి నన్ను కోరుకున్నారు, నన్ను ఏర్పరచుకున్నారు. అల్పమైన వ్యక్తిని, ఎవరి దృష్టిలో లేని వ్యక్తిని ప్రభువా మీరే కోరుకొని ప్రజలను పరిపాలించే అధిపతిని నాలో ప్రభువా మీరు కలగజేస్తున్నారు. నా ప్రభుని యేసు నా జీవితంలోకి రావడం ద్వారా నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇంకేమన్నా మంచి కాదు. ఆ నక్షత్రమును ఏ విధంగా నడిపించిందో, దూతలు ఎలా నడిపించాయో ప్రభువా అట్లు నడిపించడానికి ఉపయోగకర పాత్రగా నేను చేస్తున్నాను. స్తోత్రం. చెడిపోయిన నన్ను కోరుకున్నారయ్యా, ప్రాణం ఇచ్చారయ్యా. చెడిపోయిన దాన్ని ఎవరు ఎలా కడతారు? చెడిపోయిన దాన్ని ఎవరు ఇష్టపడతారు? చెడిపోయిన నన్ను మీరు ప్రేమించి ప్రాణాన్ని ఇచ్చారు. మన నుంచి లేచారు. మీ శరీరము రక్తం సాదృశ్యంగా రొట్టె రసం ఉంది. యోగ్యంగా మేము పాలు పంచుకోవడానికి సహాయపడు ప్రభువా. నాతో మాతో మాట్లాడయ్యా. స్వరం నీ బిడ్డల యేసు అందరి హృదయాలు ఎరిగినవాడని వాక్యం చెబుతాం. ప్రభువా నీ బిడ్డలు అక్కడికిచ్చయ్యా. వారిని ఆదరించు, ధైర్యపరచు, స్థిరపరచు, బలపరచు. నీ స్వరూపంలో తీసుకురండి. మీరు మా అక్కర తీర్చుకోండి. యేసు ప్రభు పేట వేడుచున్నాం తండ్రి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుంది. ప్రభుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం, నేను కృత నిబంధన, మీ దీనిలో తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇది చేయడని చెప్పాను. కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రను త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధికుడు. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగబడ తమ శిక్షావిధి కలిగి తిని త్రాగుతున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందగా ప్రభుకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కడ తీర్చుగా. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైనా దీనిని చేయడం చెప్పాను. పౌలు గారు ఏమంటున్నారంటే, ఏదైతే నేను పొందినానో అది నేను మీకు ఇస్తున్నాను. అది నేను మీకు అప్పగించిన దానిని. కాబట్టి ప్రభు ద్వారా నేను ఏది పొందినానో అదే మీకు ఇస్తూ ఉన్నాను. పిల్లరా, ఎంత అద్భుతమైన విషయం. ప్రభు ద్వారా తను ఏదైతే పొందినాడో అదే లోకానికి ఇస్తూ వచ్చినాడు. అదే లోకానికి ఆయన ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నా. అపరిమితముగా
దెబ్బలు తింటిని, చాలా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. ప్రాణాపాయంలో ఉన్నా, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 4 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. చూడండి, రాళ్లతో కూడా కొట్టబడాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ప్రయాసతోను కష్టములతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పిదలతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. కాబట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. దేని కొరకు? కేవలం మీ కొరకే. అక్కడ కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు, అక్కడున్న సంఘము కొరకు, ఆత్మల రక్షణ కొరకై ఆయన ప్రయాసపడుతూ వచ్చినాడు. ఆ మాట, ఏదైతే నేను పొందినానో అది నేను మీకు ఇచ్చిస్తున్నాను. కనుక ప్రభు ద్వారా తాను పొందిన పరిచర్య, ప్రభు ద్వారా తాను పొందిన ఆ దీనత్వం, ప్రభు ద్వారా తాను పొందిన సాత్వికము, ప్రభు ద్వారా తాను పొందినటువంటి ఆ ప్రేమ, ఆ సహనము, అదే లోకానికి చూపిస్తూ వచ్చినాడు. ప్రేమను వాళ్ళ ఏం పొందినావు, ఏమి లోకానికి ఇస్తున్నావు? ఈ మధ్యాహ్న కాలం ఈ ప్రశ్న మన మధ్యలో ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రాజైన హేరోదు జన్మయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పిరి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. We want to see him. We want to worship him. ఆయనను చూసి ఏం చేయాలనుకున్నాము? ఆరాధించాలనుకున్నా. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు. చూడండి, అంత దూరం వాళ్ళు వచ్చింది ఎవరిని చూడడానికి? యేసు ప్రభు చూడడానికి వచ్చినారు వీళ్ళారా. తర్వాత నక్షత్రం యేసు ప్రభుని చూపించింది, ఆ దూతలు యేసు ప్రభుని చూపించినారు. ఇప్పుడు ఆ ప్రశ్న మనకి ఇవ్వబడతాం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన చూడడానికి వచ్చినాం. ఉన్నాడా? పౌలు అంటున్నాడు, నేను ఏది పొందినానో అదే మీకు ఇచ్చినాను. ఆయన ద్వారా పొందిన శ్రమలు, ఆ విధేయత, ఆ దీనత్వము, ప్రేమ, ఇవన్నీ పొందినా అవే నేను మీకు అందరికి ఇచ్చినాను. సహోదరు, అందుకే భార్యలారా, మీ భర్తలకు లోబడి, అంటే విధేయత, దీనత్వం. చూడండి, అది ప్రభు గుణము. ఆ లోబడ్డం అనేది, విధేయత అనేటువంటిది ప్రభు గుణం. కాబట్టి లోకానికి సహోదరులు లేదా ప్రత్యేకంగా వారి యొక్క భర్తలకు క్రీస్తు ప్రభును ప్రత్యక్షపరచవలసి ఉంది. ఎందుకు చాలా కుటుంబాల్లో అలజడిగా ఉందంటే కారణం ఏంటంటే, పాటలు ఉంటాయి, టేప్ రికార్డ్స్ ఉంటాయి, బైబిల్ కూడా ఉంటాయి, కానీ యేసు ప్రభును చూపడం లేదు. ఇస్సాకు అన్నాడు, నాన్నగారు కట్టెలు ఉన్నాయి, నిప్పు కూడా ఉంది, ఇంకటి కత్తి కూడా ఉంది, ఏం లేదు. ఈ దినాల్లో సంఘాల్లో గొర్రెపిల్ల లేదు, ఆ దీనత్వం లేదు, సాత్వికం లేదు. కొంచెం అటు కదిలించండి, ఒక్కసారి విశ్వరూపం చూపిస్తారు. అర్థమైందా?
పైకే గొర్రెపిల్ల కనబడుతుంది, లోపలంతా తోడిల బుద్ధి ఉంటాం. బల్ల దగ్గర బల్ల ఎవరి కోసం ఉందంటే దోస్ హు ఆర్ డెమోన్స్ట్రేట్ ద లవ్ ఆఫ్ జీసస్. ఎవరికి బల్ల అంటే ప్రభుని చూపించే వాళ్ళకి. నువ్వు పనిచేసే స్థలంలో, అసలు నీ ఇంటిలో భర్తను అంటాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఈ ప్రేమ అనే గుణం యేసుప్రభు. మనం బయట వాళ్ళని మరి ప్రేమిస్తాం. బాబా ఎంత మంచోళ్ళమో మనలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ ఇంటి వాళ్ళకి ఆ ప్రేమ చూపాం. ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకు, ఈయన ఎంత ప్రేమ గలవాడో కదా, ఈమె ఎంత ప్రేమ గలదో అన్నట్లుగా యాక్టింగ్ చేస్తాం. వచ్చి అసలు ఒరిజినల్ బయటపడుతుంది. అందుకే సోనా జర కసుకో తెక్కిన అంట. సోనా అంటే బంగారం, అది ఒరిజినల్ నకిలీ అంటే ఏం చేయాలా, కొంచెం రుద్దితే అసలు బయటపడుతుంది కదా. ఇది ఒరిజినల్ నకిలీ. ఏం పాట పడినాడా అంటే అబ్బా ఎగిరే కాలరు పైకి. నువ్వు పాట పడుతుంది, నీది ఒక పాట, నీది ఒక రాగం అన్నావు, అయిపోయింది సగం. అక్క ఎంత మంచిగా వంటలు చేసినావంటే అన్న, మళ్ళరా అన్న మా ఇంటికి అంట. ఇది వంటేనా, ఇదేంటి తల్లి ఇంత కారం వేసినావు, ఇంత ఉప్పు వేసినావు అంటే, ఈ మనిషిని మళ్ళీ మా ఇంటికి పిసుకురావద్దన్నాడు. ఏ సంగతి, ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. అర్థమైంది. కాబట్టి ప్రియులారా, యేసు పౌలు అంటున్నాడు, ఏదైతే నేను పొందినానో అది నేను మీకు ఇస్తున్నాను. అంత దూరం నుండి వాళ్ళు వచ్చింది ఎందుకంటే యేసు ప్రభువును చూడడానికి, ఆ కోవిడ్లో ఉన్న వ్యక్తికి యేసు ప్రభువును నువ్వు చూపించడానికి, నువ్వు పనిచేసే స్థలంలో యేసు ప్రభువును చూపించడానికి. మొట్టమొదట నీ ఇంట్లో నీ భార్యకు, నీ ఇంట్లో నీ భర్తకు, నీ పిల్లలకు, నీ అన్నదమ్ములకు ఆ ప్రేమ, ఆ యొక్క త్యాగం, ఆ దీనతో చూపించాలి. అర్థమైందా? ఆ గయ్యాలతనం చూపించడం కాదు. పేరేమో శాంతమ్మ, కొలాయి దగ్గర కొట్లాడితే బిందెలు ఎన్ని మిగిలిపోయాయంట. పేరేమో శాంతమ్మ, ఏడాది శాంతమే లేదు. మళ్ళీ ఈడు వచ్చి ఆరాధన చేసిన ఆమె, నేను పందిని ప్రభా, నేను కుక్కను ప్రభా అని. ఆ పక్కన ఉన్నామంటే పోయి కుక్క అయిందంట. ఏం కుక్క అంటావన్నా అంటే, నువ్వే కదా మందిరం నేను కుక్కర్ అన్నా అంటే, మందిరంలో నేను కుక్కర్ కాదు బయట మాత్రం చూపాలడిందా. అట్లా చాలా మంది అట్లుంటారు. అట్లుంటే ఎట్లా చెప్పు? ఏది పొందినామో ఏది ఇస్తున్నాం. వాట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, వాట్ యు డెమాన్స్ట్రేట్ టు ద పీపుల్. ప్రజలకు ఏం చూపిస్తున్నావు నువ్వు పనిచేసే స్థలంలో, అసలు నీ ఇంటిలో నీ భార్య దగ్గర. సిస్టర్స్ అడిగితే చెప్తారు నువ్వు ఎంత మంచోడు కదా, బ్రదర్స్ అడిగితే చెప్తారు ఆ అక్క ఎంత మంచిదో. అవును, ప్రతి ఇంట్లో కూడా యేసు లేడు. టీవీలు ఉన్నాయి, టెలివిజన్ ఉన్నాయి, అన్ని రకాల ఛానల్స్ ఉన్నాయి, ఇంకేంటి ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి, ఇంకేంటి అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు. కానీ దేర్ ఇస్ నో జీసస్. యేసు ప్రభు లేడు. అందుకే కలవరాలు, అందుకే కన్నీటిలు, అందుకే కష్టాలు, అందుకే ఇబ్బందులు. ఏ ఇంట్లో చూసినా అన్ని కలవరాల పరిస్థితులు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే యేసు లేడు. ఎప్పుడో యేసు ప్రభు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎంతకాలం నేను సినిమాలు చూస్తుంటే ఉంటాడు, ఎంతకాలం ఆ అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటే ఉంటాడు చెప్పు. గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ దెమ్, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. గుర్తుంచు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేది ఎవరి కోసం అంటే, ఎవరైతే ఆయన పోలికలకు మార్చబడి ఉంటారో, ఎవరైతే ఆయన స్వరూపంలో ఉంటారో వాళ్ళ కొరకే. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమికి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఉంటే ఆయన చూస్తాం, లేకుంటే చూడలేదు. ఆయన ప్రత్యక్షంలో ఆయనలాగా ఉన్నావా? ఇప్పుడు చూడండి, ఎందుకు వాళ్ళకు
యేసు ప్రభువుని పట్టుకోవడానికి యూదా ఇస్కరియోతు పోయి ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ 3 సంవత్సరాల పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ఎవరో, తోమా ఎవరో, యోహాన్ ఎవరో, యాకోబు ఎవరో, మత్తయి ఎవరో తెలియదట. 3.5 సంవత్సరాల కాలంలో అందరూ యేసు ప్రభువులాగా ఉండిపోయినారు. ఆ బిహేవియర్, ఆ యొక్క మాటలు, ఆ ముఖ వచ్చస్సు అంతా కూడా అందుకే ఆయన గుర్తుపెట్టలేకపోయిన వాళ్ళు. అది ఇంతకాలం అయితే ప్రభుతో సహవాసం చేస్తున్న ఆయన పోలికలు ఏర్పడ్డాయా? ప్రభుని చూపిస్తున్నావా మందిరంలో? కోపం వస్తే చాలు, ఈ బిల్డింగ్ తట్టుకోలేదు, ఒకసారి పైకి వెళ్ళిపోతుంది, అంత కోపం ఉంటుంది కొంతమంది. కొంతమంది ఇంట్లో ఫుల్ వాక్యాలు ఉంటాయి, ఇంటి నిండా వాక్యాలు, నోటి నిండా బూతులు అంట. ఇంటి నిండా వాక్యాలు, నోటి నిండా బూతులు అంట. అట్లంటారు. వాక్యాలేమో దండి పెట్టినారు, నోరు తెరిచి బూతులే మాట్లాడతారు. ఏ కారణం అంటే పైకి వాక్యాలు ఉన్నాయి, లోపల యేసు లేడు. ఆ తీర్థత్వం, ఆ సాత్వికం. కాబట్టి పిల్లరా, భర్త తనలో ఉన్న యేసు ప్రభువును చూపించారు. ఎంత బాగా ఉంది. భర్తలారా మీ భార్యలను ఎట్లాంటి ప్రేమ అంట? పాపి కొరకై ప్రాణం ఇచ్చిన ప్రేమ, త్యాగసహితమైన ప్రేమ. ఆ మాట చాలా కష్టంతో కూడుకున్న మాట. రియల్ సంఘటన గుర్తుకొస్తూ చెప్తున్నా. ఆయన బహు పేదవాడు, మీ ప్రాంతం చెందినవాడే, కాకినాడ ఏరియా చెందినవాడే, కష్టపడి చదివినాడు, మందిరంలో ఎప్పుడు పనిచేసేవాడు. అద్భుతంగా ఆయనకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ సంఘాన్ని నడిపించే ఆయన ఒక డాక్టర్, ఫేమస్ డాక్టర్. ఆయనకు ఆ యవనస్తుడి మీద ఆలోచన పడింది, ఈ పిల్లోడు ఎంత మంచోడు, బ్యాంక్ ఉద్యోగం వచ్చి నా కూతురు చేద్దామని. ఈ అమ్మాయి ఎలాంటిదంటే కొంత చెడు ప్రవర్తన కలిగింది, అందరికీ తెలుసు. ఆయన ఈ పెద్ద ఆ బాబు చెప్పాడు, అయ్యా బాబు ఇటు నాకు తలం ఉంది అని అంటే, మీరు ప్రే చేయండి అనుకున్నాను. ప్రార్థన చేసి, ఈయన పేదవాడు, సరే మంచి కుటుంబం, ప్రార్థన చేసి ప్రభుకు సమాధానం ఇచ్చినాడు. పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు. కానీ అమ్మాయిలు మాత్రం మార్పు రాలే. కళ్ళతో చూసినాడు, పాపం చేస్తున్నాడు, గద్దించినాడు, మార్పు రాలే. ఎంత ప్రేమమూర్తి చూడు ఆ భర్త. నిజంగా గ్రేట్ మ్యాన్ చెప్పాలంటే. తన కుటుంబం ఎక్కడ బయటపడిపోతుందని ఆమెను ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. ఎందుకు? ఏదైతే నేను ప్రభు ద్వారా పొందినానో అదే నేను మీకు ఇస్తున్నానని భార్యకు ప్రభు ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. అది ఇంకా ఆమె చాలా చులకనగా తీసేసుకుంది. భర్తను ఎట్లంటే మాట్లాడడం, విచ్చలవిడిగా తన ఫ్రెండ్స్తో తిరగడం. చూడాలి ఎంత వాళ్ళ అని చెప్పి వాళ్ళని చనిపోయాయి. ఇక భర్త తప్పదు కదా, పిల్లలు పెరుగుతున్నా చెప్తుండే చూసినాడు ఎంతసేపు ఊర్చిపడతాడు. ఎవరు? ప్రభు భర్త ఇద్దరు. ఏం స్వామి ఇంతేనా, అవమానం కదా నాకు, పరిచయం ఎక్కువ అని అన్నాడు. అయిపోయా, సడన్గా శిక్ష పడింది. ఎంత శిక్ష అంటే 2 కిడ్నీలు ఫెయిల్. అప్పుడు మనిషి అంతా అయిపోయింది, ఇంకా ఏడుస్తా ఉంది. అయ్యా నన్ను బతికించు అయ్యా, ఏమండి నన్ను, ఎంత డబ్బను కానీ అమ్మా నేను బ్రతికించుకుంటా, బాధపడదు. ఎంత మంచి భర్త కదా, ఎంత ఖర్చు పెట్టాడు తన భార్య కొరకు. చివరికి డాక్టర్లు అన్నాడు, ఎంత డయాలిసిస్ చేసినా లాభం లేదు, 1 కిడ్నీ ఇస్తే మేము కొంతకాలం బ్రతికించొచ్చు అని చెప్పారు. అప్పుడు దానికోసం ప్రయత్నం చేసి చివరికి అన్నాడు, నాకు కిడ్నీ ఇస్తాను, నా భార్యను బ్రతికించరా అన్నాడు. ఎంత మంచోడు చూడు. సరే ఆపరేషన్ చేసి డాక్టర్లు ఆయన కిడ్నీని ఆమెకు అమర్చినారు. చూడండి ఎంత మంచి వ్యక్తి. ప్రభువును తన భార్యకి ఎంత చక్కగా చూపించినాడు. కానీ ప్రభు కృప ఎంతవరకు 1 సంవత్సరం 2 ఏళ్ళు బ్రతికింది ఆమె. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయింది. కానీ పిల్లరా, నిజంగా ఆయన తనలో ఉన్న యేసు ప్రభువును ఎంతగా తన భార్యకు చూపించాడంటే, ప్రతి క్షణం కూడా విలువిలలాడి ఏడ్చి, అయ్యా నన్ను క్షమించవా అని అడిగేదట. లేదమ్మా
దేవుడే నేను క్షమించడం నేనంత వ్యక్తిని. నా జీవితంలో నా ప్రభువుని నీకు చూపించాలమ్మా, అది నా బాధ్యత అని చెప్తూ తన భార్యను చివరి వరకు సిద్ధపరిచి దేవుడి రాజ్యానికి ఏర్పాటు చేయాలి. అది ప్రియులారా సహోదరి, అది కాబట్టి భర్త క్రైస్తవ ప్రమాణంలో ఒకటి ఉంది. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పేదరికం వచ్చినా నేను నిన్ను ఎడబాయను. క్రిస్టియన్ ప్రమాణాల్లో ఇది ఇంపార్టెంట్. కష్టాలు వస్తానే ఏమంటారు, ఇబ్బంది వస్తేనే భర్త అంటాడు నువ్వు చావురాదా, ఎంతకాలమే నీకు సేవ చేయాలనేటోడు ఉన్నాడు. భార్య అంటారు ఎంతకాలమే నీతో నువ్వు సాగకూడదా అని భార్య అంటుంది. ఇది వింటున్నా నేను చాలా. కారణం ఏంటి? క్రైస్తవులే. కారణం ఏంటి? భక్తులే. వాక్యాలు ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి, ఎబ్రోనే అన్నీ ఉన్నాయి, కానీ ఇంటిలో ఎవరు లేరు, యేసు లేరు. పిల్లలు అందుకే మన కుటుంబాల్లో ఈ పరిస్థితి. కనుక వాళ్ళంత దూరం ఉండి తూర్పు దేశం జ్ఞానులు వచ్చింది ఎవరిని చూడడానికి? యేసుపురం చూడడానికి. నీలో ఉన్న యేసుపురం నీ భర్తకు చూపించు, ఆ దీనత్వం, ఆ సాత్వికం. నీలో ఉన్న యేసుప్రభు నీ భార్యకు చూపించు, ఆ ప్రేమ, ఆ సహనం. భార్యాభర్తల ద్వారా లోకానికి యేసుప్రభు ప్రత్యక్షపరచుకోవడానికే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినాడు. ఏదో శరీర కోరికలు తీర్చుకోవడానికి భార్యాభర్తలుగా చేయలేదు దేవుడు. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎందుకంటే భర్తలోని ఆ ప్రేమ, భార్యలోని ఆ ధీరత్వం, ఈ రెండు కూడా యేసు ప్రభు లోకాన్ని ప్రత్యక్షపరచడానికి భార్యను భర్తను ఏకం చేసినాడు. అమ్మా, నీ భర్తకు యేసు ప్రభు చూపించగలుగుతున్నావా? అన్నా, నీ భార్యకు యేసు ప్రభు చూపించగలుగుతున్నావా? తల్లిదండ్రులరా, నీ పిల్లలకి యేసు ప్రభు చూపించగలుగుతున్నారా? ఎంతమంది ఏడుస్తున్నారండి. నేను ఇట్లా కావడానికి కారణం మా నాయనే అని ఏడ్చేటోళ్ళు ఉన్నారు. నేను ఇట్లా కావడానికి కారణం మా అమ్మే అని ఏడ్చేటోళ్ళు ఉన్నారు ఎంతోమంది. ఆలోచించు. ఈరోజు నేను తీర్మానం చేసుకో, ప్రభువా ఇంతవరకు నా పిల్లలకు ప్రభుని చూపించలేకపోయినాను, నా ఇరుగురు వారికి ప్రభుని చూపించలేకపోయినాను. ఈ రోజు నుండి ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఎంత నష్టమైనా, ప్రభువా నేను ప్రభువా ఏది పొందినానో దేవా నీ దగ్గర నుండి ఆ ప్రేమను, ఆ సహనాన్ని, ఆ త్యాగాన్ని నేను కూడా ఇతరులకు అదే త్యాగం, అదే ప్రేమను బయలుపరుస్తాను అని వాళ్ళకు దగ్గరికి రాకముందు తీర్మానం చేసుకో. పిల్లరా, ప్రాముఖ్యం. నేను కూడా చాలా చెడ్డ శాస్త్రం, ప్రభు దగ్గర రాకముందు చాలా కోపం. మీ అందరికంటే నేను చెడ్డని మంచిని ఏమీ కాదు. నా భార్యను కొట్టేవాడిని, బాధించేవాడిని, మాట వినాలి అంతే, అంత భయంకరంగా. రక్షించబడిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నాకు కుమారుడు చిన్నవాడు జాన్ అన్నాడు, ఏదో పాల్గొట్టినాడు. నేను అప్పుడు కడప జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉద్యోగం చేస్తాను. సేవకు రాలే, పిలుపుతూ ఉన్నా. ఇంటికి వస్తున్నా, ఆఫీస్ ఇంటికి కోసం వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. మా వాడు వచ్చి గట్టిగా పడుతుంది, డాడీ అని. ఏంటంటే మమ్మీ నన్ను కొడుతుంది డాడీ అన్నాడు. ఎందుకు కొడుతుంది? నేనున్నాను బాబా అన్నా. ఆమె కోపం ఆగలే, ఇంటి పగలగొట్టినాడు ఏదో పాపం. ఆమె కోపం ఆగలే, వందింటే చూస్తాను, చూడండి నన్ను చూస్తుంది కొడుతుంది డాడీ అని. లేదురా, నేనుందో లేదా అమ్మాయి ముందు భోజనం పెట్టి నేను ఆఫీస్కి పోవాలని మైండ్ డైవర్షన్ చేసాను. ఆమె ఏమో కోపం పోయినట్టు పెడితే నాకు భోజనం, నేను బాత్రూమ్తో వాడుతున్నాడు, కొడతాడు డాడీ. ఏం భయపడవాకు దా. సో కాలు గడుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, కూర్చున్నాను. చుట్టూ నన్నే చూస్తాను, కొత్తాడు. లేదు రా, ఏం భయపడవాకు. సరే ఇంక భోజనం పెట్టింది, ప్రార్థన చేసుకోవాలి కదా, కళ్ళు చూసుకుని డాడీ అన్నాడు. ఏదో సంగతి అంటే మా వైపు తెలుసు కదా, మీరు కూడా ఇది సంగతి పెడతా అన్నాడు. ఎవరు చెప్పినా ఇది కూడా సంగతి పెడతా అని. సంగటికి వెళ్ళడానికి తాటాకి కర్ర ఉంటుంది, లేదా టెంకాయ మట్ట కర్ర ఉంటుంది వార్త. ఆ చెట్టుగట్టు తీసుకుని వచ్చింది కొట్టడానికి. నేను కళ్ళు మూసుకుంటే ఇది ఛాన్స్ అనుకునేది అని కొట్టడానికి కోసం నేను పక్కన ఉండే కదా, వేసే లోపల డాడీ అన్న లోపల ఇట్లా పెట్టిన చేయి ఇట్లా పోయింది. వాడిని పడాల్సిన ఏటు తిట్టుకట్టే నాకు పోయింది.
ఇది మిరపకాయ బజ్జి పొంగినట్లా ఇంకా కదలే. ఇక నా దిట్టు చూసింది వణుకుతాంది, చంపుతారా ఈ మనిషి ఈరోజు, అయిపోయిన సంగతి ఎట్లా చేయాలి బాబు అని భయపడిపోయింది. కానీ నేను అన్నం కలుపుకోవాలంటే ఇది పని చేయడంలా, మంచి స్ట్రోకే. ఆమె భయపడదని నిలబడుకోండి. కొంచెం చూసి అట్లే చూసినా భయపడుతుంది, ఏడుస్తుంది. ఏం కాదులేమ్మా, నేను దేవుని బిడ్డను కదా, ఈ చేతులు ఎవరి దేవుని, నేను ఏమన్నాను. బోర్ నేర్చింది. తర్వాత అన్నం కలుపుకొని స్పూన్తో తినేసిన. యేసుప్రభుని చూపించాను. నీ భార్యకి యేసుప్రభుని చూపలేకపోతే ఎట్లా? నీ పిల్లలకి యేసుప్రభుని చూపలేకపోతే ఎట్లా? నీ ఇరుగుపురు వారికి యేసుప్రభుని చూపలేకపోతే ఎట్లా చెప్పు? ఈ బల్ల ఉండేది ఎందుకంటే ఈ జీవం, ఈ ప్రేమ ఇతరులకు నువ్వు బయలుపరచాలి. నీలో ఉన్న యేసు ప్రభు ఇతరులకు ప్రత్యక్షపరచబడడానికి ఈ బల్ల నీ కొరకు ఏర్పాటు చేశాడు. బల్ల నీ దగ్గర రాకముందు ఎక్కడెక్కడ ఆయన అవమానించినావో, ఎక్కడెక్కడ ప్రభుని చూపించలేకపోయినావో, నీవు బయటపడి నీ కుటుంబాలను నాశనం చేశావు. నీ కోపంతో ఎంతమంది నాశనమైనారు. నీ ఉద్రేకం ద్వారా ఎంతమంది మందిరం మానుకుంటున్నారు. నీ తొందరపడటం ద్వారా ఎంతమంది గాయపరచబడుతున్నారు. ఆలోచించి, అవును ప్రభా, నా ప్రభుని చూపించలేకపోయినా, తొందరపడి మాట్లాడినాను, గర్వించినాను, ప్రభా క్షమించు. ఈరోజు నుండి నా ప్రభుని నేను చూపిస్తాను ఇతరులకు అంటే తీర్మానం చేసుకో. పౌలు అంటున్నాడు, ఏది పొందినానో అదే ఇస్తా, వేరేది ఇవ్వనయ్యా. నువ్వేం పొందినావు? ప్రేమను పొందినావు, కరుణను పొందినావు, వాత్సల్యతను పొందినావు. ఆ ప్రభులో ఆ దీనత్వం, త్యాగ సహితమైన ప్రేమ, సమర్పణ ఎన్ని ఉన్నాయి, అవి నీ చూపించగలుగుతున్నావా? క్రైస్తవం తీరి కాదు, ఇట్స్ ఎ ప్రాక్టికల్. అర్థమైందా? అక్కర్లో ఉన్న వానికి ఆదరించాలి, చేతనే సహాయం చేయాలి ప్రేమ ద్వారా. కాబట్టి వాళ్ళంత దూరం నుండి వచ్చి వాళ్ళు అడిగేది ఒకటే ఒకటి, వీ వాంట్ టు సీ జీసస్. మేము యేసును చూడాలనుకుంటున్నాం. ఈజ్ దేర్ ఎనీవేర్? ఎవరు ఉన్నారా? ఎవరు కావాలి మాకు? 2 years నడుచుకుంటూ వచ్చినామండి మేము యేసు ప్రభువును చూడాలని. బట్ ఎక్కడ చూసినా ఎవరు కనపడడం లేదు. అదే బాధ. ఈ మధ్యాహ్నం తీర్మానం చేయి, ప్రభువా, ఎంత కష్టం కానీ, అవమానం కానీ, నష్టం కానీ, నేనున్న స్థలంలో నా తల్లిదండ్రులకు, నా పిల్లలకు, నా భార్యకు, నా భర్తకు ప్రభువును చూపిస్తాను. ప్రభువా, నీకు నేను బయలుపరచుకోవడానికి కదా నన్ను కోరుకునేది. నేను ఎందుకు ఏర్పాటు చేసుకునేది దేవుడు అంటే, నీ ద్వారా లోకానికి ఆయన బయలుపరచుకోవడానికి, నీ ద్వారా లోకానికి ప్రత్యక్షపరచుకోవడానికి. ఆ యేసుప్రభు ఎట్టుండడం మాకు తెలియదయ్యా, ఆ యేసుప్రభు ఎట్టుండడం మాకు తెలియదు, కానీ ఆ సహోదరుందే ఆమె ప్రేమ, ఆ సహోదరున్నాడే ఆయనలో ఉన్న ధీరత్వం, ఆ సహోదరున్నాడలో ఆయనలో ఉన్న సాత్వికం, నిజంగా యేసుప్రభు ఇలాంటి వాడా అని బయలుపరిచినాడు. పిల్లరా, వాళ్ళ దగ్గర రాకముందు ఎవరైనా సరే ప్రభువును చూపించకపోతే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోలేరు. ఎందుకు? ఆయన పోలికలు లేవు కాబట్టి. కాబట్టి ఎవరైతే ప్రభువును బయలుపరుస్తారో ఇతరులకు, వారు ప్రభు స్వరూపం, ప్రభు పోలికలకి మార్చబడతారు. ప్రభువుతో పాటు ఎదుర్కోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దినాల్లో ప్రభుని చూపించు చాలు, పోయేటంతా మారిపోతుంది. అవును పిల్లలు, నీ గ్రామం అంతా మారిపోతుంది. వాళ్ళు సమరయ స్త్రీ ప్రభుని చూపించింది, కుండ విడిచిపెట్టి. లాజరు ప్రభుని చూపించినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. పునరుత్థానుడైన లాజరు ప్రభుని చూపించినాడు. నీవు కూడా ప్రభుని చూపించు. ఎక్కడెక్కడ చూపించలేకపోయినావో ప్రభున్నాడు, ప్రభా నిజమే సహించలేకపోయినా, ఓర్చుకోలేకపోయినా, అందుకే ఆత్మ వెళ్ళిపోయింది, ఆ వ్యక్తిని పోగొట్టుకున్నా. కొంతమంది ఇంట్లోనే సహించలేక కొంతమంది జీవితాలను పోగొట్టుకుంటున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, అయ్యా మాకు ప్రభు చూపించేవాళ్ళు లేరండి, మా అమ్మ ఒక దగ్గర ఉంటుంది, మా నాయన ఒక దగ్గర ఉంటారు, ఇద్దరు కొట్లాడుకున్నారు. ఒక బిడ్డ పాపం BSc నర్స్ విశాఖపట్నం చదువుతా, అంకుల్
ఆ ప్రభు యొక్క ప్రేమ మాకు ఇప్పుడు అర్థమైంది. మా నాయన ఒకసాట, మా అమ్మ ఒకసాట. ఎంత బాధకరం చూడండి. వాళ్ళిద్దరు కలవడంలే. చూడండి ఆ పసి బిడ్డలు ఎంత నలిగిపోయినారు. ఆ బిడ్డ యుక్త వయసు వచ్చేంత వరకు అమ్మ నాన్న ఇప్పటికీ కలవలే. ఇప్పుడు అమ్మ మరణ పడుకలో ఉంది. ఈ రోజుకి వాళ్ళ నాయన కలవడంలే, వాళ్ళ అమ్మ కలవడంలే. పట్టుదల. పిల్లలు ఎంత నలిగిపోయినారు. పెళ్లి ఏర్పాటు చేసే కనీసం చూడడానికి వచ్చాడు ఆ నాయన రాలే. పెళ్ళికి సంతకం పెట్టింది తండ్రిగా నేను. కొలిముళ్ళ నుండి మా ప్రాంతం నుండి 15 మంది పోయినాం ఆ బిడ్డ పెళ్లి చేయడానికి. ఒకరు చీర కొంటే, ఒకరు వాచ్ కొంటే, అమ్మాయికి కావాల్సిన వస్తువులు ఒక్కొక్కరు ఒకరు కొనుక్కొని తీసుకున్నాం. అందుకే ఆమె నోరు తెరిచి డాడీ అని నన్ను పిలుస్తుంది, నాయన అని పిలుస్తుంది. వీడికి వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడుతుంది. అద్భుతంగా పెళ్ళైన కొద్ది రోజులకే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నర్సు ఉద్యోగం అమ్మాయికి. ఎంత దయగల దేవుడు. ఫోన్లో అంటుంది అప్పుడప్పుడు, డాడీ నాకు ఎవరున్నాడు డాడీ, నువ్వు కూడా ఫోన్ చేయలేదు అంటుంది. అవును కదా, లోకంలో ప్రజలకు కావాల్సింది ఒకడే, ఎవరండి? ఆయన నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి. నీ పిల్లలకు ఆ ప్రభుని చూపించాలి, నీ గ్రామానికి, నీ సంఘానికి. అర్థమైంది? ఆ దీనత్వం, ఆ సాత్వికం, ఆ లోబడే మనస్సు, కరిగిపోయే మనస్సు. అర్థమైందా? నిన్ను ప్రేమించేవాడినే ప్రేమిస్తావు, అది కాదు. నిన్ను ద్వేషించేవాడిని ప్రేమించు. నువ్వంటే గిట్టని వాడిని ప్రేమించు. అర్థమైందా? నీ మీద అబద్ధంగా మాట్లాడతారే వాళ్ళని ప్రేమించు. నీ అభివృద్ధిని ఎవరు ఇష్టపడకుండా ఉంటారే వాళ్ళని ప్రేమించు. నీకు నష్టం కలిగించాలనుకుంటారే వాళ్ళని ప్రేమించు. ఎవరి ప్రేమ అది? తల్లి కుండునా నీ ప్రేమ, సొంత తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. పిల్లరా, అందుకే తల్లిదండ్రులతో అంటాడు, తల్లిదండ్రులరా మీ పిల్లలకు కోపము రేపదు. చూడండి ఎఫ్సి రాసిన పత్రికలో తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త అందరూ ప్రభుని ఎలా చూపించాలనేది పౌలు గారు ఎంతో చక్కగా రాసి పెట్టాడు. ఎఫ్సి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. పిల్లలు కూడా యేసు ప్రభుని చూపించాలి. ఎవరికి? అమ్మ చూపిస్తున్నారా? వాళ్ళను తక్కువ చేసి మాట్లాడతారు, వాళ్ళని అగౌరవపరుస్తారు. తప్పదు, చేయబాక. నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అమర్యాదగా మాట్లాడద్దు అమ్మ నాన్న ఎప్పుడు కూడా. అగౌరవపరచొద్దు. రక్షణ పొందిన ముసలిలో ఇంటారు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు, వాళ్ళని గౌరవించు. వాళ్ళకి రక్షణ లేకుండా పర్వాలేదు, వాళ్ళని ప్రేమించు. నీ ద్వారా వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. పిల్లలారా మీ అమ్మా నాన్నకి లోబడి ఉంటుంది. ఈ విధేయత అనేది యేసు ప్రభు దగ్గర ఉంటుంది. పిల్లలు వారి విధేయతని యేసు ప్రభు తల్లిదండ్రులు చూపించాలి. అమ్మా నాన్నని సన్మానించాలా, అగౌరవపరచకూడదు, దూషించకూడదు అమ్మా నాయన. పిల్లరా ఎంత చక్కగా చెప్పినాడు. 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపుగా ప్రభు యొక్క శిక్షలోను బోధలను ప్రతి ఒక్కరు పరిచయం చేసేవారు. 5వ వచనం, దాసులారా విధేయులైనడి. మనుషులు సంతృష్టి చేయనట్టు కంటి కనబడే కాక క్రీస్తు దాసు పెరిగి దేవుని చింత మనపూర్వకంగా. అది సరే. పనిచేసేవాళ్ళు, యజమానులు వాళ్ళతో కూడా మాట్లాడతారు, భార్యతో మాట్లాడతారు, భర్తతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు. మెచ్చుగా అందరూ కూడా ఎవరిని చూపించాలా? ప్రభువును ప్రత్యక్షపరచాలా. ఏమండి, యేసు ప్రభు మనం చూపించినట్లయితే ఈ కోయిట అంతా ఒక 4 రోజులు మారిపోతుంది. మెచ్చుకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట, గొర్రె పిల్లలు లేదు, యేసు ప్రభు లేదు.
కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేనికైనా సిద్ధపడతాం ఉద్రేకంతో. అది తప్పు. కనుక బల దగ్గర రాకముందు తీర్మానం చేసుకో, ప్రభువా ఇంతవరకు నేను చూపించలేకపోయినానయ్యా, ఇక నేను చూపిస్తాను. చూసావా, ఇక నేను నిన్ను ప్రభువుని చూపిస్తాను క్రియాపూర్వకంగా. అర్థమైంది? యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదో పిల్లలు మనం బయలుపరచాలి. అది క్రియలతో కూడుకున్నటువంటిది, క్రియలతో కూడుకున్నటువంటిది క్రైస్తవ జీవితం. తిరిగి కాదు, ప్రాక్టికల్. ఇతరులకు నువ్వు చూపించే దేవుని ప్రేమ. కాబట్టి ఈ దినాల్లో ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయినావో, ప్రభును చూపించలేక, సహించలేక, ఓర్చుకోలేక, కోప్పడి, ఉద్రేకపడి ఎక్కడెక్కడ నష్టపోయినావు, ఎదుటి వాడిని ఎక్కడ నష్టపరిచినావు, క్షమాపణడు. ఈరోజు నీ తీర్మానం, అయ్యా తప్పకుండా నేను నిన్ను లోకానికి బయలుపరుస్తా. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవితను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభు నీ వాడను. చక్కటి మాట, 2వ అధ్యాయం మత్తయి సువార్త. ఇంగ్లీష్ బైబిల్ని కూడా చదవాలి. మనోజ్ యు రీడ్ ఇట్. మత్తయి chapter 2 verse 2. And asked, where is the one who has been born King of the Jews? We saw his star in the east and have come to worship him. When the king Herod heard this, we saw we saw his star in the yes, east. that is important. We saw his star. ఆయన నక్షత్రమును చూసి, తెలుగులో ఆయన నక్షత్రమును చూసి. ఎవరి నక్షత్రం ఇది? యేసుప్రభు నక్షత్రం. ఎంత మంచి మాట. హీ స్టార్. ఆయన నా ప్రభు, నేను అతని దానను. సులుమితి అంటది, ఆయన నా ప్రభు, నేను అతని దానను. ఐ బిలాంగ్స్ టు హిమ్. ఆయన నక్షత్రం, హీజ్ స్టార్. ఎంత మంచి మాట. నిజంగా ఆయన నక్షత్రము ఆయన చూపించగలిగింది. అది మాట. ఆయన నక్షత్రము ఆయన చూపించగలిగింది. అంటే నువ్వు చూపలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన నక్షత్రం కాదేమో. యూ బిలాంగ్స్ టు సంబడి. నువ్వు ఇతరులకు చెందిన వ్యక్తిగా ఉన్నావేమో. అట్లీస్ట్ డిసైడ్ టుడే. ఈరోజు తీర్మానం చేసుకో. అర్థమైంది? నక్షత్రం వచ్చేసి 2 వ్యక్తులు ఉన్నారు స్టాఫ్ నర్సులు. 2 నర్సులే. మదనపల్లె శానిటోరియం, టీబీకి స్పెషాలిటీ. అప్పట్లో టీబీ పేషెంట్ అంతా ఇండియాలో అంతా అక్కడికి వచ్చేవాడు. ఒక్కొక్క రూమ్ సపరేట్గా ఉంటుంది. ఒక 2 కాన్వెంట్ సీట్లు ఉంటాయి. ఒక ఫ్రాక్షనిస్ట్ ఆ జబ్బుతో వచ్చి అక్కడ జాయిన్ అయినాడు. ఉదయమే సిస్టర్ మంచి బిలీవర్, ప్రేమతో ఆమె టాబ్లెట్ ఇచ్చేది, సువార్త అందించేది. ఆమె ప్రేమ ద్వారా అతను అంత కఠినుడైన ఫ్రాక్షనిస్ట్ మార్చబడుతూ వచ్చినాయి. చివరికి బైబిల్ ఇచ్చింది, అయ్యా ఇది చదువుకోండి అయ్యా మీరు అని. ఇంత ప్రేమ క్రైస్తవుల్లో ఉందా అనుకున్నాడు ఆయన. అంత ఫ్రాక్షనిస్ట్ ముద్దాయి రక్షించబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. చూడండి, ఆ జైల్లో హాస్పిటల్లో ఉండగానే ఆయన బైబిల్ చదవడం ఆరంభించినాడు. కానీ ఈ లోపల అదే ఇంకొక నర్సు ఉంది కదా, నైట్ డ్యూటీ వస్తుంది, ఆమెను సైతాన్ వాడుకుంది. ఎందుకంటే హీజ్ స్టార్, ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం. ఒక ఆమెమో ప్రభు నక్షత్రం, ఒక ఆమె సైతాన్ నక్షత్రం. ఏమేం చేసింది? వచ్చి బాగా అంతా చూసుకుంటా అంతా, కానీ ఆ ప్రభు ప్రేమ చూపించలే. అయితే బయట అబ్జర్వర్స్ ఉన్నారు కదా, వాళ్ళు గమనించినారు. ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మా అతనికి మాకు ఫ్రాక్షన్ ఉంది, అతన్ని నువ్వు చంపాలా, నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పు. 2 క్రిస్టియన్స్
ఎట్లా చేస్తావు వచ్చేయి, పాదరసం తీసుకురండి, పాదరసం తెచ్చి మందులో కలిపేసి ఇస్తే అవుట్ అనమాట. ఆ రోజంతా రెడీ చేసుకుంది, నైట్ డ్యూటీ కదా, పగులు డ్యూటీ ఏమో వచ్చేసింది. బిలీవర్ బైబిల్ ఇచ్చింది, చదువుకో పెద్దాయనా సుబ్బారెడ్డి అని చెప్పేసి వెళ్ళిపోయారు. చూడండి ఎట్లా. ఈ లోపల ఆమె వచ్చింది, నైట్ డ్యూటీ వచ్చింది. ఏమండి బాగున్నారా, అట్లా ఇట్లా రెడీగా మాట్లాడి మెల్లిగా ఏం చేసింది, మందులో ఏం వేసింది, పాదరసం చేసింది. అయ్యా రెడ్డి గారు తాగండి మీరు. అమ్మా ఇప్పుడు వద్దులేమ్మా, కొంచెం బైబిల్ చదివి నాకు తాగుతా, నువ్వు చదువుతాను ఆల్రెడీ. మళ్ళీ వచ్చింది గ్లాస్ ఆడబెట్టినాయి. అయ్యా త్వరగా తాగ, టైం అయిపోయింది కదా. చూడండి, లేదమ్మా బైబిల్ చాలా బాగుంది చదువుతున్నాను. కొంతసేపు అయినాక మళ్ళా బైబిల్ చదువుతున్నాడు. వచ్చింది, ఏమండి తాగండి త్వరగా అని చెప్పి ఆడబెట్టింది. సరేమ్మా తాగుతాలే అని బైబిల్ తీసే లోపల ఈ బైబిల్ గ్లాసుకు అది కింద పడతానే దొల్లుకుంటూ పోతుంది పాదరసం. కిటికీలో చూస్తే అంతవరకు ఎదురు చూస్తున్న వాళ్ళు పరిగెత్తాను. అంటే ఆల్రెడీ ఆయన హతమార్చడానికి ముఠా ఉందన్నమాట. అప్పుడు చూడమ్మా, ఇదే హాస్పిటల్లో ఒకరు నాకు యేసుప్రభువు చూపించినారు, ప్రాణం పెట్టినారు, ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నారు, నా ప్రాణాన్ని రక్షించడానికి సిద్ధపడుతున్నారు. ఇదే హాస్పిటల్ ఒకరు నా ప్రాణం తీయడానికి ఏమమ్మా గడ్డ 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 అద్భుతమైందంటే ఆయన వెళ్ళి రక్షించబడి కడప కమలాపురం మందిరం కట్టాడు. ఆయన కొడుకు సేవకుడయ్యాడు. చాలామంది గ్యాదర్ అవుతున్నారు. కారణం తెలుసా, ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం. ఈరోజు వందల మంది అక్కడ కూడుకుంటున్నారు ఆరాధన. నేను ఆమెను చూడ్డానికి తమిళనాడు వెళ్ళానండి. ఆలోచన చేయండి, ఆ దైవజనాలను చూడాలని నేను సాక్షి విన్నాను కదా, వెళ్ళిన పడకలో ఉంది, వృద్ధాప్యంలో ఉంది. అమ్మా ఎంత పరిచయం చేసినామమ్మా అంటే, దేవుని కృప నాయన, అదంతా దేవుడు వాడుకున్నాడు. నీ ద్వారా ఎంత సంఘం ఏర్పడిందమ్మా, ఎంతమంది సేవకులు వచ్చినారు, ఎంతమంది విశ్వాసాలు వచ్చారు. దేవుని కృప నాయన, నాదేం లేదు, ఆయనను చూపించినాను, ఆయన నక్షత్రం. పిల్లరా వాళ్ళ దగ్గరికి వస్తున్నావు, ఆయన నక్షత్రమా, లేదంటే ఆగు, పరీక్షించుకో, క్షమాపణ అడుగు. యోగమైన రీతిలో బల దగ్గరికి ప్రతివాడు తను తాను నన్ను ప్రార్థన చేసుకో. మోకాళ్ళ మీదకి రా, పశ్చాత్తాపడు, శబ్దం చేయాక ఒక నిమిషం మనసులో ప్రార్థన చేసుకో. ఎక్కడెక్కడ ప్రభువు చూపించలేకపోయినావో క్షమాపణ